హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. మరి ఈరోజు నేను మరో మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఏంటి ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, అవి ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా వేసుకోవాలి? ఓకే, నేను మొదటగా చెప్పేది ఏంటంటే, దీనికి ముందు నేను సిరమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు అప్లై సిరమ్స్ అండ్ సిరమ్స్ యొక్క యూజెస్ ఏంటి అని. సో మరి ఈరోజు ఈ ప్రోడక్ట్ ఏంటంటే, నేనైతే ఈ ప్రోడక్ట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ దిస్. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్లో ఇన్స్టా గ్లో పౌడర్. సో ఇది చాలా వరకు చాలా వీడియోస్లో చాలా వరకు నేను ఇది చూశాను, బట్ ఎప్పుడైతే నేను ట్రై చేయలేదు. సరే, ఈరోజైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాను దీన్ని. మొన్ననే నేను మార్కెట్లో అయితే ఇది పర్చేస్ చేశాను, ఆన్లైన్లోనైతే కాదు. సో దీని యొక్క గ్లో అనేది నిజంగానే వస్తుందా ఏంటి అనే ఒక చిన్న డౌట్తో నేను ఇది తీసుకోవడం అయితే జరిగింది. దీని గురించి అయితే చాలా వీడియోస్ ఈ గుడ్ వైబ్స్ కొత్తలో చాలా వరకు వచ్చాయి. న్యూ పీస్ అయితే ఓపెన్ చేశాను, చాలా వరకు అయితే వచ్చాయి, కానీ నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా నా ఫేస్కి అయితే నేను సిరం తప్ప ఏది పెట్టుకోను నైట్ టైము. అస్సలు నమ్మండి నమ్మకపోండి, ఇది మాత్రం 100% నిజం. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా నా ఫేస్కి పౌడర్ అనేది అప్లై చేయను. జస్ట్ ఆ సిరం నైట్ అప్లై చేసిందే ఫేస్ వాష్ చేసుకుంటాను, ఫ్రెష్గా ఉంటుంది. దాని మీదే లైనర్ పెట్టుకుంటే అవసరం అనుకుంటే లైనర్, లేదంటే అంతే. సో ఎప్పుడు కూడా ఫేర్నెస్ క్రీమ్స్ అవి చాలా తక్కువ, ఎప్పుడో, రెగ్యులర్గా కాదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మన స్కిన్ కేర్ అనేది తీసుకోవటం వలన మనం రెగ్యులర్గా రాసుకోక్కర్లేదు అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. స్కిన్ కేర్ మనం తీసుకోవటం వల్ల రెగ్యులర్గా మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నైట్ టైం ఎవ్రీడే నేనైతే పడుకునేటప్పుడు సిరం రాసుకుంటాను. అది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాను, గుర్తుండదు. ఇది ఒకటి రావట్లేదు. దీన్ని ఓపెన్ చేసి ఎలా మిక్స్ చేయాలి, కలిపే విధానాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది కొంచెం ఓపెన్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఓపెన్ అయితే చేశాను. ఇది చూడటానికి అయితే స్మెల్ అయితే సున్నిపిండి స్మెల్ అయితే వస్తుంది. సో ఇదిగో చూడండి, ఇది పౌడర్గా ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇన్స్టెంట్ గ్లో అన్నారు కాబట్టి, యాక్చువల్లీ నేను యాజ్ ఎ బ్యూటీషియన్గా నేను ఇలాంటి వాటిని చాలా వరకు ఏంటంటే నిజమా ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనే దాని గురించి ఎక్కువ నేను థింక్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ నా ఫేస్కి ఎంత సరిపడుతుంది అనే దాన్ని తీసుకొని నేను దీన్ని ప్యాక్ కింద వేయడం అనేది చేస్తాను. ఇప్పుడు అప్లికేషన్, దీనిలో రోజ్ వాటర్ కలుపుకోవచ్చు, మిల్క్ కలుపుకోవచ్చు, వాటర్ కలుపుకోవచ్చు. ఎలా పాలు కలిపే వాళ్ళ స్కిన్ టోన్ ఎప్పుడు కూడా వాళ్ళు, అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, స్కిన్ ఒక టైప్స్ని బట్టి మనం అవి మిక్స్ చేసుకోవాలండి. ఎవరో సజెస్ట్ చేశారు, ఉచిత సలహా ఇచ్చారు అనేసి అది వాడకూడదు. యాడ్స్ అమ్మా సౌండ్ తగ్గించు. ఏంటి మర్చిపోయాను. స్కిన్ టైప్స్ని బట్టి మనం అది వాడాలి. ఇప్పుడు కంప్లీట్గా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాటర్ మిక్స్ చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మిల్క్ అనేది మిక్స్ చేసుకోవాలి. అలాగే కాంబినేషన్ స్కిన్ ఉండేవాళ్ళు రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది ఎవరో ఒకరు చెప్పారే, వాటర్ కాదు అందులో పాలు వేసుకోవాలి, పాలు కాదు అందులో వాటర్ వేసుకోవాలని ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే పాటించొద్దు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటిది అనేది ముందు అది గ్రహించి తెలుసుకొని మీరు చేయండి. స్కిన్ టైప్స్ కోసం మీకు తెలియాలి అంటే నాకు అడగండి, అంటే కామెంట్ చేయండి. స్కిన్ టైప్స్ ఎలా మనం గుర్తించాలనేది మీరు అడిగిన దాన్ని బట్టి నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. అడగకపోతే ఏ వీడియో ఉండదు. మీకు తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిన్ టైప్స్ కోసం వీడియో చేయమని నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి స్కిన్ టైప్స్ని ఎలా మనం గుర్తించాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో
సో నేనైతే ఇప్పుడు ఈ పౌడర్లనైతే వాటర్ అయితే వేసుకున్నాను, బికాజ్ నా స్కిన్ నార్మల్ స్కిన్. సో నార్మల్ స్కిన్ కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను. ఆయిలీ స్కిన్కి వాటర్ వేసుకోవాలి. అలాగే డ్రై స్కిన్కి పాలతో కలుపుకోవాలి, కాంబినేషన్ స్కిన్కి రోజ్ వాటర్ కలుపుకోవాలి. సో నాది నార్మల్ కాబట్టి నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా వాటర్ వేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వాటర్తోనే చేయాలి. ఎందుకలా ఏంటి అని అంటే, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ చాలా చాలా ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాటర్తో చేసుకుంటేనే బాగా డ్రైనెస్ అనేది వచ్చి స్కిన్ అనేది నార్మల్ స్కిన్లో అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో ఆ టాపిక్ అయితే నేను వేరే వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఇది. సో నేనైతే క్రీమ్ లాగా అయితే ఇది చేసేసుకున్నాను కంప్లీట్గా. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా వస్తుందో, నిజంగా ఇన్స్టెంట్ గ్లోనా కాదా అనేది. ఓకేనా? సో ఫేస్కి అయితే ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఖాళీగా ఉండేటప్పుడు, టైం దొరికినప్పుడు స్కిన్ కేర్ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకండి చేసుకోవటం, మేము న్యాచురల్ బ్యూటీస్, మేము న్యాచురల్గా ఉంటాం అనుకుంటే ఏం పర్లేదు, ఎవరిష్టం వాళ్ళది. దేవుడు ఇచ్చేటువంటి ఈ మానవ శరీరాన్ని మనం అందంగా ఇప్పుడే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి సమయం రాదు. మనం తర్వాత మళ్ళీ తయారవుదామన్నా కూడా భగవంతుడు మనకి ఛాన్స్ ఇవ్వడు. కాబట్టి ఆయన దిద్దినటువంటి మెరుగుకి మరింత మెరుపునిచ్చే అటువంటి అందమైన టిప్స్ చాలా ఉన్నాయి, వాటిని యూస్ చేసుకోవాలి. ఎస్, ఇందా వేసాను ప్యాక్. చెప్పాలి, ప్యాక్ వేసుకునే విధానం కూడా నీట్గా ఉండాలండి. ఎలా పడితే అలాగా రబ్ చేసుకుంటూ రఫ్గా హ్యాండిల్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ కిందన మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఏదైనా ప్రోగ్రాం ఉంది ఒక గంట గడిలో, ఈ ప్యాక్ అనేది వేసుకోండి, బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు, ఫస్ట్ టైము. ఇది వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీని గురించి. బాగుంటుందని నేను ఎలా చెప్తున్నానంటే, ప్యాక్స్ ఆల్మోస్ట్ చాలా బాగుంటాయి, బాగోని కాదు. కాకపోతే సమయం ఉండక చాలామంది చేసుకోరు. హౌస్ వైఫ్లు వాళ్ళ ఇంటి పనులతోనే అయిపోతాయి. అలానే నేనేం ఖాళీగా లేనండి. తెల్లవారి ఈరోజు పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్నాను. చేసుకొని దొరికింది టైం, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చేసుకుంటున్నా. ఇంకా ఇదంతా కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ దాకే పెట్టుకున్నా. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి. ఓకే, క్లీన్ అయితే అయిపోయింది.
ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యాక్ వేసుకున్న తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదనమాట. ఎందుకంటే ప్యాక్ వేసిన తర్వాత అది సెట్ చేసుకునే టైంలో మనం మాట్లాడడం వల్ల రకరకాల ఎక్స్ప్రెషన్స్ నవ్వుతాం, ఏడుస్తాం, ఇలా పడతాం, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వల్ల మన స్కిన్ అనేది సాంగ్ అవుతుంది. అంటే సాగిపోతుంది ఈ టైంలో. సో వ్రింకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్రింకిల్స్ అంటే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్యాక్ వేసిన తర్వాత మన ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. సో సైలెంట్. నేను ఇది క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నాకు దీన్ని బట్టి ఈ ఫేస్ ప్యాక్ బట్టి నాకు తెలిసింది ఏంటి అంటే స్కిన్ అయితే చాలా టైట్ అవుతుంది. సో యాంటీ ఏజింగ్ ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ కింద క్యారీ బ్యాగ్ ఉన్న వాళ్ళకి కానీ యూజ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్. బిఫోర్ ఆఫ్టర్ ప్యాక్ వేసిన తర్వాత ఎలా ఉంది నా ఫేస్ అనేది చూశారు కదా. సో ఎలా ఉంది మీరే చెప్పాలి. నాకైతే ఓకే అనుకుంటున్నాను, తేడా తెలుస్తుంది. ప్యాక్ అయితే బాగుంది. సో అయితే మరి నా ఫేస్ ప్యాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ముందుకైతే వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.